మీ చెల్లెలు గారి ప్రేమకు అడ్డుపడి ఆ సత్య దూరం కావడానికి కారణమైన సావిత్రి చనిపోయింది సార్. నువ్వు చెప్పేది? అవును సార్. సారీ సత్య, విషయం తెలిసి రాకుండా ఉండలేకపోయాను. సావిత్రి చనిపోయిందని నీకు సానుభూతి తెలియచేద్దామని వచ్చాను. శంకరా, చిత్రాలు చేస్తావు కదా శివయ్య. కష్టాలిస్తావు, కన్నీళ్ళిస్తావు. నువ్విచ్చిన కష్టం చూసి నువ్వే కరిగిపోతావు, కన్నీళ్ళు తుడుస్తావు. నీట ముంచి నీ బిడ్డకు పునర్జన్మనిచ్చావా? రూపు మార్చి ఆ బిడ్డకి కొత్త జన్మనిస్తున్నావా? ఈశ్వరా, మహాదేవా, నీ ఆశీస్సులతో తన రూపుని, తన దిశని మార్చుకుని లోక కళ్యాణం కోసం, తన కుటుంబ శ్రేయస్సు కోసం ఆ బిడ్డ ఒక మహాయజ్ఞమే మొదలు పెట్టబోతోంది. సావిత్రి జీవితంలో ఒక కొత్త అధ్యాయమే మొదలవ్వబోతోంది. నీ రౌద్రాన్ని తనకివ్వు, అడుగడుగునా ఆ బిడ్డకి తోడవ్వు. విజయాన్ని ప్రసాదించరా ఈశ్వరా. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర.
సావిత్రి, ఎంత మార్పమ్మా! అన్నీ తెలిసిన నేనే నువ్వు సావిత్రి అంటే నమ్మలేకపోతున్నాను. ఈ మార్పు నా అవసరాన్ని గుర్తించి ఆ దేవుడిచ్చింది. అందులో కొంత నేను మార్చుకున్నాను. అవసరానికి దేవుడు అన్ని ఇస్తాడు అంటారు. నా అవసరానికి దేవుడు నాకీ కొత్త రూపాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మారిన ఈ రూపంతో చాలా చెయ్యాలి బామ్మ. ముందు నా భర్తను నేను కాపాడుకోవాలి. వంశపారంపర్యంగా వస్తున్న ఆ మరకత లింగాన్ని సాధించాలి. ఎంతో గొప్పగా బ్రతికిన కుటుంబాన్ని ఇలా చేసిన వాళ్ళ అంతు చూడాలి. అందరం సంతోషంగా ఉండేలా చెయ్యాలి బామ్మ. మనిషివే మారావు అనుకుంటే మాట తీరు కూడా మారిపోయింది. ఎక్కడో ఘంటసాలనే పల్లెటూరు నుంచొచ్చిన నువ్వు కష్టాలకి కుంగిపోకుండా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉందమ్మా. అమాయకత్వం అంటే చేతకానితనం కాదు బామ్మ. మంచివాళ్ల ఆవేశం చాలా ప్రమాదకరం. ఆ విషయాన్ని 10 తలల రావణుడి తల తెగినా, కురుక్షేత్రంలో కురువంశమే నాశనమైపోయినా ఈ జనాలకి ఇంకా అర్థం కావడం లేదు బామ్మ. అర్థమయ్యేలా నేను చేస్తాను. మంచికి చెడుకి యుద్ధం అంటూ జరిగితే చెడుకు మిగిలేది చావేనని మరోసారి నేను నిరూపిస్తాను. అత్త తిడితే వంటగదిలో, భర్త తిడితే పడగ్గదిలో ఏడుస్తూ కూర్చునేంత అమాయకురాల్నేం కాదు. తప్పు చేస్తే నిలదీసే ధైర్యాన్ని, ఆపదొస్తే తిరగబడే తెగింపుని నా తల్లిదండ్రుల పెంపకం నాకిచ్చింది. మంచిగా మార్చుకోవాలని చూశాను, మారలేదు. ఇక ముందు ఎలా మారరో నేను చూస్తాను. సావిత్రి అంటే అమాయకత్వం కాదు, ఆవేశమని నేను చూపిస్తాను. సాధిస్తావమ్మా, నువ్వనుకున్నవన్నీ సాధిస్తావు. మరుగున పడిపోయిన భూపతుల సంస్థానానికి పూర్వం వైభవాన్ని తీసుకొస్తావు. ఆ దేవుడు నీకా శక్తిని కూడా ఇస్తాడు. ముందుగా నేను చెయ్యాల్సింది మా ఇంటి ఆడపడుచు కన్నీళ్లు తుడవడం. అవును బామ్మ, ఎలాగైనా నందిని పెళ్లి వాడితో జరగకుండా ఆపాలి. ఆ తర్వాత ఆయనలా ఎందుకు మారారో, ఆయనలా రాక్షసుల్లా తయారు చేసిందెవరో తెలుసుకోవాలి. అసలు ఈ మార్పు వాళ్ళు ఎప్పటినుంచొచ్చిందమ్మా? నాగదోషం పోవాలని స్వామీజీ కట్టిన కంకణం ఆయన చేతి నుంచి విప్పిన దగ్గర్నుంచి ఆయనలో బాగా మార్పొచ్చింది బామ్మ. స్వామీజీ అంటే మీ కుటుంబానికి నాగదోషం ఉందని చెప్పిన ఆయనే కదా? అవును బామ్మ. ముందుగా స్వామీజీని కలిసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం పద బామ్మ. పదమ్మా. బామ్మ, అక్కడున్నారే ఆయనే బామ్మ. కానీ నిన్నిలా గుర్తుపట్టలేరు కదమ్మా. గుర్తు చేయాలి బామ్మ. పద వెళ్దాం. ఆ.
హర మహాదేవ. ఏమా సావిత్రి, వచ్చేసావా? కొత్త రూపం, కొత్త జీవితం. లక్ష్యాలు మాత్రమే పాతవి. అవునా తల్లి? స్వామి, నన్ను మీరెలా? నా తండ్రి లీలలు నాకు తెలియవా తల్లి? నీ దోషం చెప్పిన నా తండ్రి నీ కష్టాలను చెప్పినాడు. అంతా నా శివుడి లీలలమ్మా. లోక కళ్యాణం కోసం గరళం మింగిన నా గరళకంఠుడి కన్నా కష్టమైన పని ఎవరు చేశారు? అందుకే కష్టమంటే కరిగిపోతాడు, శివయ్య అంటే తీర్చిపోతాడు. ఎక్కడ తీరాయి స్వామి కష్టాలు? రోజులు గడిచిపోతున్నాయి, కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయి. అది కష్టం కాదు తల్లి, లోక కళ్యాణం కోసం ఏర్పడిన లక్ష్యం. లక్ష్యం గొప్పదైనప్పుడు కష్టాలు గొప్పగానే ఉంటాయి తల్లి. అయినా నీకు నా తండ్రి ఆశీస్సులున్నాయి. అందుకే నీట ముంచి నీకు కొత్త రూపాన్నిచ్చాడు. నీకు పునర్జన్మ ప్రసాదించాడు. నీకింకా తిరుగులేదు తల్లి. నీ గెలుపునెవరూ ఆపలేరు. నీ లక్ష్యానికి ఎవరూ అడ్డు నిలవలేరు. స్వామి, నా లక్ష్యానికి అడ్డుగా నిలబడుతుంది ఎవరో కాదు, నా భర్త. నా ప్రాణాలు తీయాలని చూసింది కూడా ఆయనే. చీమ కూడా హాని తలపెట్టని నా మనవళ్ళో ప్రాణాలు తీసేంత కసాయితనం ఎక్కడ్నించొచ్చిందో, ఎందుకు కట్టుకున్న దాన్ని కూడా కడతీర్చాలని చూస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు స్వామి. మావయ్య గారికి పిండ ప్రదానం చేసే రోజు మీరు కట్టిన రక్షణ కంకణం తీశారు. అప్పట్నుంచే ఆయనలో ఈ మార్పు వచ్చింది స్వామి. ఆ క్షణం నుంచే ఆయన మాట, చూపు అన్నీ మారిపోయాయి. అసలు ఎందుకిలా మారిపోయారో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు స్వామి. నీ భర్తలో మార్పుకి కారణం ఒక తాంత్రికుడు తల్లి. అతని మాయతోనే నీ భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడు. నీ భర్తని ఆ మాయలో నుంచి విడిపించుకో తల్లి. విడిపించుకుంటాను స్వామి. పుట్టినింట్లో కష్టం అంటూ తెలియకుండా పెరిగిన నేను మెట్టినింట అడుగు పెట్టిన దగ్గర నుంచి కష్టపడుతూనే ఉన్నాను స్వామి. నా భర్త కోసం ఇంకెన్ని కష్టాలు పట్టానికైనా నేను సిద్ధమే. నాకు కావాల్సింది నా భర్త క్షేమం, నా కుటుంబం సంతోషం. అవన్నీ నేను చెయ్యాలంటే నాకు మీ ఆశీస్సులు కావాలి స్వామి. నాదేముంది తల్లి, ఆ దైవానుగ్రహం ఉంది నీకు. మరకతలింగం కలిగిన ఇంటి కోడలివి నువ్వు. నీవు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. లక్ష్యం అంటేనే కష్టం. ఆ కష్టాన్ని నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలిగితే లక్ష్యం నీ కాళ్ళ దగ్గరకొస్తుంది. పర్వాలేదు స్వామి, ఎంత కష్టాన్నైనా భరిస్తాను. నీ భర్తను వశీకరణ విద్యతో వశీకరణం చేసుకున్న ఆ తాంత్రికుడు సామాన్యుడు కాడు. అనితరభేద్యమైన వశీకరణ శక్తి అది. దానిలో నుంచి నీ భర్తను బయటకు తీసుకురావడం
ఆ తాంత్రికుడికే సాధ్యం. మరి ఎలాగ స్వామి? కష్టాన్ని ఇష్టపడితే విజయం కూడా వినయంగా మన దగ్గరకొస్తుంది. సావిత్రి అతని మాయలో నుంచి తన భర్తను బయటకు తీసుకురాగలదు. నా మనవణ్ణి వశం చేసుకుని ఆ దుర్మార్గుడు ఏం చేయాలనుకుంటున్నాడు స్వామి? అల్పులు అసాధ్యమని తెలిసినా ఆశపడతారు. వాళ్ళు నీ భర్త ద్వారా మరకతలింగాన్ని సాధించాలని చూస్తున్నారు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురించి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడు. మరకతలింగాన్ని సాధించాలి అంటే మీ వంశస్థుల్ని పూజలో కూర్చోబెట్టాలి. నువ్వు గర్భవతివి కాబట్టి నిన్ను పూజలో కూర్చోబెట్టినా ఫలితం ఉండదు. అందుకే ఆ నీచులు నీ కడుపులో బిడ్డకి ప్రాణహాని కలిగించైనా నిన్ను పూజలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు. కష్టం నా వరకే ఉన్నంత వరకు నేనెప్పుడూ బాధపడలేదు, భయపడలేదు. ఆ కష్టం నా భర్తని, నా కుటుంబాన్ని కూడా బాధ పెట్టడం మొదలుపెట్టాకే నా వాళ్ళని కాపాడుకోవాలని ప్రయత్నించాను. అందుకు ప్రతిఫలంగా నా భర్తతోనే నన్ను చంపించాలని చూశారు. ఇదే నా మంచికే అనుకున్నాను. నా వాళ్ళని కాపాడుకోవడానికే ఆ దేవుడు నాకే కొత్త రూపాన్నిచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ లోకం చూడని నా బిడ్డకు కూడా ప్రమాదం ఉందని తెలిసాక ఇక వాళ్ళని వదిలిపెట్టను స్వామి, వదిలిపెట్టను. ఆ సర్వేశ్వరుడి దయ నీకుంది. ఆయన ప్రమదగణాలు నీకు రక్షణ కవచంగా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. భయం లేదు తల్లి, నీ భర్తను కాపాడుకో. మీ వంశీకులకే సొంతమైన మరకతలింగాన్ని కాపాడుకో. కాపాడుకుంటాను స్వామి. ఆ దేవుడే నాకు అండగా ఉన్నప్పుడు నాకు భయమేంటి? ఈ క్షణం నుంచే నా వాళ్ల కోసం నా కొత్త జీవితాన్ని మొదలు పెడతాను. అయిన వాళ్ల మధ్య కాని దానిలా తిరుగుతూ నాకు కావలసిన వాళ్ళని, మరకతలింగాన్ని నేను కాపాడుకుంటాను. నన్ను ఆశీర్వదించండి స్వామి. విజయోస్తు, దిగ్విజయోస్తు. వెళ్ళొస్తాం స్వామి. పదబమ్మ. శరము కదిలింది, ఇక శత్రునాశనమే. ఏంటమ్మా రాజు 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 అంటావు? అతనేమైనా మన బంధువా, లేకపోతే నీ చిన్ననాటి స్నేహితుడా? సమస్య ఉన్న చోటే నేను ఉండాలి. అంటే నువ్వు ఆ ఇంటికి